హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మా పాపని అమ్మవారిలాగా రెడీ చేస్తున్నానండి. అంటే కొంచెం చిన్న ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి నేను మా పైన నైబర్ కూడా రెడీ చేద్దామని అనుకున్నాం. అందుకోసం నేను ఫస్ట్ కాస్ట్యూమ్స్ వచ్చేసి రెంట్కి తెచ్చుకున్నామండి. మేమిద్దరం ఓన్లీ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ వచ్చేసి రెంట్కి తెచ్చుకున్నాం. మిగిలినవన్నీ కూడా నా దగ్గరవే, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మా పాపని స్నానం చేపించేసి కొంచెం అమ్మవారి కింద రెడీ చేయడం కదా, అందుకే కొంచెం పసుపు రాసి కుంకం పెట్టి దాన్ని స్టార్ట్ చేశాను అనమాట. దండం పెట్టుకుని పాపకి మా పాప చాలా బాగా కోఆపరేట్ చేస్తుందండి. పాపం దేనికైనా సరే దానికి ఇలాంటివన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకని చెప్పేసి చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి అది అయిపోయినాక దానికి డ్రెస్ వేసేసాను నేను. ఫస్ట్ వచ్చేసి డ్రెస్ వేసేసాను దానికి. నేను డ్రెస్ అంతా వేసేసాక ఆ తర్వాత వచ్చేసి నేను జ్యువెలరీ వేసుకున్నాను అనమాట. మొత్తం డ్రెస్ నీట్గా సెట్ చేసి ఆ తర్వాత జ్యువెలరీ వేసుకున్నాను నేను. అది మధ్యలో అక్కడ గుచ్చుకుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది అంటూ ఉంది డ్రెస్. అందుకే నేను లోపల దానికి లెగ్గిన్ అవి వేసి దాని మీద వేసానండి. దానికి కొంచెం ఇచ్చింగ్ అది రాకుండా నీట్గా ఉండడానికి. అది చూడండి, నేను వీడియో తీస్తున్నానని పక్క నుంచి హాయ్ బాయ్లు ఎట్లా చెప్తుందో. దాని కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీదే ఉంది. మా బాబు వచ్చేసి వీడియో తీస్తున్నాడండి. ఆ తర్వాత వచ్చేసి నేను జ్యువెలరీ వేసేసుకున్నాను దానికి. ఆ నెక్లెస్ కూడా గుచ్చుకుంటుంది అంటుంది అది. నెక్లెస్ కూడా ఎక్కడో ఏదో కొంచెం లేస్లా వచ్చింది, అదే గుచ్చుకుంటుందని చెప్పింది. ఆ తర్వాత నేను నా దగ్గర ఇంకొక ఎక్స్ట్రా పీస్ నెక్లెస్ ఉందండి, అది వేస్తున్నాను నేను. ఈసారి వచ్చేసి దానికి ఏమీ గోల్డ్ వేయలేదండి, అన్నీ కూడా రోల్ గోల్డే. అవి వచ్చేసి రెంట్కి తెచ్చిన జ్యువెలరీయే. సో మొత్తం అన్నీ పెట్టేశాక దానికి వచ్చేసి ఇప్పుడు మేకప్కి వెళ్ళాను నేను. నా పాపకి ఎప్పుడైనా సరే నేను సభ మీద క్రీమ్ రాసి, పౌడర్ రాసి, జస్ట్ ఐలైనర్ వేసి లిప్ బామ్ రాస్తానండి అంతే. బట్ దానికి ఈసారి మాత్రం కొంచెం ఫౌండేషన్ అప్లై చేశాను ఫస్ట్ టైము. నాకు భయం వేసింది, ఏమైనా పాప కదా, ఏమైనా ఫేస్ మీద ఏమైనా ర్యాషెస్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి. దేవుడి దయ వల్ల ఏం కాలేదు, బాగానే మేకప్ అంతా అయిపోయిందండి. లిప్స్టిక్ అంతా వేసేసాను, ఐలైనర్ వేసేసాను, అండ్ కాజల్ పెట్టేసి అమ్మవారికి బొట్టు పెడతాం కదా అట్లా పెట్టాను ట్రెడిషనల్గా. చాలా బాగా సెట్ అయిందండి. అవన్నీ వేసేసాక బ్యాంగిల్స్ వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి దానికి హెయిర్ స్టైల్ చేస్తున్నాను అనమాట నేను. ఫస్టే జుట్టంతా కూడా నేను చిక్కు తీసి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి దానికి హెయిర్ స్టైల్ వేస్తున్నాను నేను. చూడండి ఎట్లా వేస్తున్నాను. మిడిల్ ఒక పార్టీషన్ కింద తీసుకుని హెయిర్ స్టైల్ వేసేసానండి. మొత్తం అంతా రెడీ అయినాక చూడండి ఎట్లా ఉందో మా పాప. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ కిరీటం వచ్చేసి సెట్ కాలేదండి, అందుకే ఇంకా పెట్టలేదు దానికి. దాన్ని నాలిక పింక్ కలర్ రావడం కోసం డ్రాగన్ ఫ్రూట్ తినిపించాను నేను. ఆ తర్వాత ఫొటోస్లో వచ్చేసి చాలా బాగా కోఆపరేట్ చేసిందండి. మంచిగా ఫొటోస్ ఇచ్చింది, అన్నీ కూడా పోజెస్ చాలా బాగా వచ్చింది. మా పైన వాళ్ళ అమ్మాయిని కూడా చేసామన్నమాట. వాళ్ళ మమ్మీ దానికి తీసింది ఫొటోస్ అన్నీని. నేను దీనికి తీసుకున్నాను. మధ్య మధ్యలో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి, ఇద్దరే కలిపిని కూడాని. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.